దిస్ ఈజ్ ద స్కై క్యాక్టస్. ఈ ముళ్ళులు గుచ్చుకుంటాయి, ఇవన్నీ ముళ్ళులు గుచ్చుకునేటివి. ఎంత పెద్దగా అవుతుంది అయ్యిందో చూడు. ముళ్ళు మాత్రం లేదు. ఇవా తెలుసు, ఇవి కొద్దిగా వెరైటీ ఉంది కదా, ఇది అంత వెరైటీ. అన్నీ చాలా రకరకాలు ఉన్నాయిరా. ఇదో రకం అయిందా, ఇదో రకం. ఈ ముళ్ళులు అంటారు కానీ ఈ ముళ్ళులు కానీ కాదు. ఓ అసలు ముళ్ళు లాగానే లేవు, కానీ కుచ్చుకుంటాయేమో. కానీ కుచ్చుకుంటాయి, బాగా గట్టిగా ఉన్నాయి. కానీ ముళ్ళులు కావు, కానీ గుచ్చుతాయి. ముళ్ళులు అంటే ఇగో ఇలా ఉంటాయి, కొచ్చగా పుట్టిగానే గుచ్చుకుంటాయి. కానీ పిల్ల ఇది ఇంకా ఇంకేందిరా దీంట్లో డిఫరెన్స్ ఏందిరా? దిస్ ఈజ్ ద ఫ్రూట్ రైట్? నాకు ఫ్రూట్ దొరికింది, ఫ్రూట్ దొరికింది. దీన్ని తింటరా? ఐ డోంట్ నో. నేను ఫ్రూట్ తీసా. ఇగో ఓహోహో, దీనికి ఇగో చీమలు కొరికినాయి. అంటే ఫ్లవర్స్ ఇట్లా వస్తుంది, ఇట్లా వచ్చిన తర్వాత ఇలా అవుతాయి. కలర్ అయితే అంటుతుంది, చూడాలి. ఆ రకం మనం తెచ్చింది, మరి ఈ రకం ఎట్లా పుడతాయి? ఐ డోంట్ నో. ఇదో రకం, ఇది కలబంద. ఇదో రకం. ఇవి గుచ్చుకుంటాయి. ఎస్, గుచ్చుకుంటాయి. ఇదైతే ఏందో కలబంద ఫ్రూట్. ఫ్లవర్స్ వచ్చాయి. ఇది వేరే రకం, అది వేరే రకం, అది ఇంకా వేరే రకం. ఇది నాకు తెలిసి ఆకే. ఇదేందిరా మరి ఇంత దారుణంగా ఉంది? ఇది ముళ్ళులు గుచ్చుకుంటాయా? కొంచెం గట్టిగానే ఉంది. ఫ్లవర్స్ ఇదో రకం ఉంది. దీని నుండి వచ్చిన ఫ్లవర్స్ కింద పడుతుంది. ఇదో రకం. ఈ ఆకు, ఈ ముళ్ళులు, వామో ముళ్ళులు ఉన్నాయి, దానికి కాండం దగ్గర ముళ్ళులు ఉన్నాయి. ఫ్లవర్స్ కలబంద. ఇది డ్రాగన్ ఫ్రూట్ కదా? డ్రాగన్ ఫ్రూట్ ఒక్కటి కావాలరా. అరే ఎవరో నిన్నరా ఇది చూడు, ఇది ఎట్లుందో. నాకు అవసరం లేదు ఇక డ్రాగన్ ఫ్రూట్. మనం ఇక్కడ రానే లేదు కదా. ఇది ఒకటి సపరేట్గా వచ్చింది,
అయితే ఇది తీసుకోవచ్చు, కాకపోతే దీన్ని టచ్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది తెలుసా. ఇక్కడ కూడా ఉన్నాయా, అదే మళ్ళీ పెద్దగా అవుతుంది. ఇది కూడా దీనికైతే ఏం కాదు, అది కొద్దిగా వెరైటీ ఉంది. ఇగో ఇదేందిరా వెరైటీగా ఉంది. క్యాక్టస్ ఫ్రూట్ అయితే లేదు. పైనాపిల్ది పెట్టినా అయిపోవు కదా. ఇక్కడ ఇది వేరే రకం, ఇదో వేరే రకం, అదో వేరే రకం. ఇది అయితే ఫ్లవర్స్, ఇది ఇంకా వెరైటీ ఉన్నాయి. క్యాక్టస్